ప్రియమైన విద్యార్థులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాస్లో మనం గ్రామర్ పార్ట్ అంటే వ్యాకరణ అంశాలు, మరి యొక్క వ్యాకరణ అంశాలకు సంబంధించి మనకి 10వ తరగతి యాన్యువల్ ఎగ్జామినేషన్లో మరి వాక్య రకాలు, వాక్యము అంటే ఏంటి, ఆ వాక్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ వాక్యాన్ని ఏ విధంగా రాయాలి, ఆ వాక్యాలలో పాటించవలసినటువంటి నియమాలు నిబంధనలు ఏమిటి అన్నటువంటి అంశాలకు సంబంధించి మరి ఈరోజు ఈ క్లాసులో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మనకి 6వ తరగతి, 7వ తరగతి, 8, 9, 10 ఇలా ఏ క్లాసులో తీసుకున్నా మరి యాన్యువల్ ఎగ్జామినేషన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మరి 6వ తరగతి నుంచి మీకు 10వ తరగతి వరకు కూడా ఈ యొక్క వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి పదాలు అనేవి మనకు ఉంటాయి. అంటే ఈ యొక్క వాక్యాలు అన్నటువంటి వాటిని మనం ఎలా రాయాలి, వాక్యము రాసేటప్పుడు ఆ వాక్యంలో మనం పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటి అన్నటువంటి మనకి ఎగ్జామినేషన్లో అడగటానికి అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకి చూడండి, హైదరాబాద్ మన రాష్ట్ర రాజధాని. హైదరాబాద్ మన రాష్ట్ర రాజధాని. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ కొన్ని సామాన్య వాక్యాలు మరి ఇక్కడ మనకి చూసినట్లయితే వాక్యం అనేది ఈ విధంగా ఉంటుంది. నేను బడికి వెళ్ళాను. నేను బడికి వెళ్ళాను. ఇక్కడ నేను బడికి వెళ్ళాను అంటే కర్త, కర్మ, క్రియ. ప్రతి వాక్యంలో కర్త, కర్మ, క్రియ అన్నటువంటివి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ కూడా క్రియ లేనటువంటి వాక్యాలు కూడా ఉంటాయి. మనం చెప్పాం కదా ఇందాక, హైదరాబాద్ మన రాష్ట్ర రాజధాని, దీంట్లో క్రియ లేదు. సరే, ఇక వాక్యాలు ప్రధానంగా మనకి 3 రకాలుగా ఉన్నాయి. చెప్పండి, వాక్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు? 3 రకాలు. రైట్, వాక్యాలు ప్రధానంగా 3 రకాలు. ఏంటవి అని అంటే, సో నెంబర్ 1 సామాన్య వాక్యము. వాక్యాలు ప్రధానంగా 3 రకాలు. 1 సామాన్య వాక్యము, సామాన్య వాక్యము. 2వది సంశ్లిష్ట వాక్యము, సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంశ్లిష్ట వాక్యము. 3వది వచ్చేసి సంయుక్త వాక్యము. 3వది ఏంటన్నా? సంయుక్త వాక్యము. ఓకే, ప్రధానంగా వాక్యాలు 3 రకాలు. 3 రకాలు అవి ఏంటంటే సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, 3వది సంయుక్త వాక్యము. కాబట్టి ఇక్కడ మనకి ప్రధానంగా ఈ యొక్క 3 వాక్యాల్లో మనం చూసినట్లయితే సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము. సో ఇప్పుడు మనం రేపు ఎగ్జామినేషన్లో మనకు వాడు ఎట్లా ఇస్తాడంటే 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామినేషన్లో ద్వితీయ భాషకు సంబంధించి మరి ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైనా సరే మనకి ఏ విధంగా అడగటానికి అవకాశం ఉంటుంది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే, వాక్యము అనేది ఎగ్జామినేషన్లో వాడు సామాన్య వాక్యం ఇస్తాడు. ఇచ్చి దీన్ని సంయుక్త వాక్యంగా మార్చండి, ఈ క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి, లేదంటే ఈ క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చండి, ఈ క్రింది సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చండి అని ఎగ్జామినేషన్లో మనకి అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యం. రాము పుస్తకం చదువుతున్నాడు. రాము పుస్తకం చదువుతున్నాడు. అదేవిధంగా రాజు మంచి బాలుడు. రాజు మంచి బాలుడు. మరి ఈ వాక్యాలు మనం చూస్తే ఇది వాక్యం. రాము మంచి బాలుడు. రాము మంచి బాలుడు. రాము పుస్తకం చదువుతున్నాడు. రాణి పుస్తకం చదువుతుంది. వాక్యం అంటే ఇది. అంటే వాక్యం అనే పదాన్ని మనం తీసుకుంటే వాక్యం అనేది ఈ విధంగా ఉంటుంది. సో మరి ఈ యొక్క 3 రకాల వాక్యాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. 1 సామాన్య వాక్యం, 2వది సంశ్లిష్ట వాక్యం, 3వది సంయుక్త వాక్యం. రైట్, ఇప్పుడు సామాన్య వాక్యం అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే మొదటి వాక్యంలో క్రియ ఉంది, రెండో వాక్యంలో క్రియ లేదు. ఈ విధంగా
క్రియ ఉన్నా లేకున్నా ఒకే వాక్య భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. కాబట్టి వాక్యంలో సామాన్య వాక్యంలో క్రియ ఉన్నా లేకపోయినా మొదటి వాక్యం మనం చూసాం కదన్నా. ఇప్పుడు చూడండి, ఉష పాఠం చదువుతుంది, మురళి మంచి బాలుడు. ఉష పాఠం చదువుతుంది, మురళి మంచి బాలుడు. సామాన్య వాక్యాలు మనకి కర్త, కర్మ, క్రియ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రాము పుస్తకం చదువుతున్నాడు. రాము పుస్తకం చదువుతున్నాడు. రాము మంచి బాలుడు. ఇక్కడ చదువుతున్నాడు అనేది క్రియ. ఇక్కడ మనకి క్రియ లేనటువంటి వాక్యం. అంటే సామాన్య వాక్యాల్లో క్రియతో కూడుకున్న వాక్యాలు ఉంటాయి, క్రియ లేనటువంటి వాక్యాలు కూడా ఉంటాయి. కాబట్టి పై 2 ఉదాహరణ మనం చూసినట్లయితే ఈ 2 వాక్యాల్లో ఒక దాంట్లో క్రియ ఉంది, ఇంకో దాంట్లో క్రియ లేదు. ఈ విధంగా క్రియ ఉన్నా లేకున్నా ఒకే భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. ఓకేనా? సో ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని సామాన్య వాక్యము అంటారు. రెండవది సంశ్లిష్ట వాక్యం. ఈ క్రింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, శ్రీకాంత్ అన్నం తిన్నాడు, శ్రీకాంత్ బడికి వచ్చాడు. మరి శ్రీకాంత్ అన్నం తిని బడికి వచ్చాడు. ఇది సంశ్లిష్ట వాక్యం. ఓకే, సో దీంట్లో మనం సంశ్లిష్ట వాక్యము అని అంటే సంశ్లిష్ట వాక్యాలు మనం రాసేటప్పుడు మరి సంశ్లిష్ట వాక్యాలు కింద మనము అనేకమైనటువంటి వాక్యాలని జాగ్రత్తగా చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ సంశ్లిష్ట వాక్యం చూడండి, అంటే ఒక సమాపక క్రియ, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉంటాయి. ఇటువంటి వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటారు. ఒక సమాపక క్రియ, అసమాపక క్రియ సంశ్లిష్ట వాక్యాల్లో. ఓకే, సో ఇది సామాన్య వాక్యము. ఈ రెండేంటిదినన్నా సామాన్య వాక్యము. రెండవది సంశ్లిష్ట వాక్యము. సంశ్లిష్ట వాక్యం చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు, శ్రీకాంత్ అన్నం తిన్నాడు, లేదంటే రాజు ఆనంద్ అన్నం తిన్నాడు. ఆనంద్ అన్నం తిని బడికి వచ్చాడు. దీన్ని మనం సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే చూడనా, ఆనంద్ అన్నం తిన్నాడు, ఆనంద్ అన్నం తిని బడికి వచ్చాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆనంద్ అన్నం తిన్నాడు, ఆనంద్ బడికి వచ్చాడు. ఆనంద్ అన్నం తిన్నాడు, ఫుల్ స్టాప్, ఆనంద్ బడికి వచ్చాడు. ఇక్కడ చూడనా, ఒక వాక్యం మనం తీసుకుంటే ఆనంద్ అన్నం తిన్నాడు, ఆనంద్ బడికి వచ్చాడు. సో దీన్ని మనం సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే ఆనంద్ అన్నం తిని బడికి వచ్చాడు. సో ఇక్కడ అసమాపక క్రియ, సమాపక క్రియ. సమాపక క్రియకి అసమాపక క్రియకి తేడా ఏంటి మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను. సమాపక అంటే అసమాపక అంటే, సమాపక అంటే సమాప్తమైనటువంటిది, అంటే వాక్యము సంపూర్ణంగా ఉంది. రాము అన్నం తిని బడికి వచ్చాడు, వాక్యం అయిపోయింది. ఇది సమాపక క్రియ. అసమాపక అంటే ఏంటి, రాము అన్నం తిని తర్వాత తెలియదు అంటే ఏంటిది, ఇది అసంపూర్ణంగా ఉన్నటువంటి వాక్యం. సో దీన్ని అసమాపక క్రియ చెప్పండి, దీన్ని ఏమంటారు, అసమాపక క్రియ అంటారు. కాబట్టి దీంట్లో మనం చూసినట్లయితే పై వాక్యాలు మనం కలిపినప్పుడు ఒక సమాపక క్రియ, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉంటాయి. అటువంటి వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ రాము అన్నం తిన్నాడు కదా, ఇక్కడ రాము అన్నం తిని
బడికి వచ్చాడు. రాము అన్నం తిన్నాడు. రాము బడికి వచ్చాడు. రాము చదువుకున్నాడు. ఇలా ఉందనుకోండి, రాము అన్నం తిని బడికి వచ్చి చదువుకున్నాడు. ఇక్కడ మనకి అసమాపక క్రియలు మరి ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా? ఓకే, ఒక అసమాపక క్రియ, 2 అసమాపక క్రియలు ఉండొచ్చు, లేదంటే ఎన్నైనా ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా అసమాపక క్రియలతో సమాపక క్రియలతో కనుక ఉన్నట్లయితే సో దానినే సంశ్లిష్ట వాక్యము అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ సంయుక్త వాక్యం అంటే ఏంటి? మరి మనం ఇప్పటివరకు సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యం చెప్పాను. సామాన్య వాక్యంలో కర్త, కర్మ, క్రియ అనే 3 ఉంటాయి. రాము అన్నం తిన్నాడు, రాము బడికి వచ్చాడు, రాముడు రావణాసురుని చంపాడు. కర్త, కర్మ, క్రియ. సంశ్లిష్ట వాక్యాల్లో ఒక అసమాపక క్రియ మరియు సమాపక క్రియలు అనేవి ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని సంశ్లిష్ట వాక్యము అంటారు. ఇక మూడవది సంయుక్త వాక్యము. మూడోది ఏంటన్నా? సంయుక్త వాక్యము. సో ఈ యొక్క సంయుక్త వాక్యంలో మూడోది వచ్చేసి సంయుక్త వాక్యము. సంయుక్త వాక్యము. సో ఈ యొక్క సంయుక్త వాక్యం అంటే ఏంటి అని అంటే సమప్రాధాన్యము కలిగినటువంటి వాక్యాలు. సో దీంట్లో సమప్రాధాన్యము ఓకే, సమప్రాధాన్యము కలిగినటువంటి వాక్యాలు. సమప్రాధాన్యము కలిగినటువంటి వాక్యాలు, ప్రాధాన్యము కలిగినటువంటి వాక్యాలు వల్ల ఏర్పడే వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు. సీత చదువుతుంది, పాడుతుంది. అతడు నటుడు, రచయిత. అశ్విని, జ్యోతి అక్క చెల్లెళ్ళు. రాజు అన్నం తిన్నాడు, గోపి పరీక్ష రాశాడు, గీత బడికి వెళ్ళింది. మరి ఇక్కడ మనం చాలా ఉన్నాయి. ఇక్కడ చూడనా, సంయుక్త వాక్యం. సీత చదువుతుంది, పాడుతుంది. అతడు నటుడు, రచయిత. అశ్విని, జ్యోతి అక్క చెల్లెళ్ళు. సామాన్య వాక్యాలు. రాజు అన్నం తిన్నాడు, గోపి పరీక్ష రాశాడు, గీత బడికి వెళ్ళింది. పై వాక్యాలు తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు. ప్రతి వాక్యంలో ఒక సమాపక క్రియ అనేది ఉంది. ఇలా ఒకే సమాపక క్రియ కనుక ఉంటే ఆ వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. ఉదాహరణకి గీత బజారుకు వెళ్ళింది. సంశ్లిష్ట వాక్యం చూడండి. గీత బజారుకు వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. పై సామాన్య వాక్యాలలో రెండూను గీత అనే నామవాచకం ఉంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి మొదటి వాక్యంలో క్రియ వెళ్ళింది అనే దాన్ని వెళ్ళి అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే దాన్ని సంశ్లిష్ట వాక్యముగా ఏర్పడుతుంది. గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. సో దీన్ని మనము సంశ్లిష్ట వాక్యము అని అంటారు. ఓకే, సమప్రాధాన్యము కలిగినటువంటిదేమో సంయుక్త వాక్యము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. సో ఈ వాక్యాన్ని మనం సంయుక్త వాక్యంగా మారిస్తే ఎలా ఉంది? రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. అదేవిధంగా సీత చదువుతుంది, సీత చదువుతుంది, సీత చదువుతుంది, సీత పాడుతుంది, సీత పాడుతుంది. సో దీన్ని మనం చూసినట్లయితే సీత చదువుతుంది మరియు పాడుతుంది. చూసారా నాన్న? సీత చదువుతుంది మరియు పాడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం వాక్యాలను రాసేటప్పుడు ఈ విధానంలో మనం రాయాలి. ఓకే, సో దీన్ని మనం వాక్య రకాలుగా మనము చెప్పవచ్చు. ఓకే పిల్లలు, సో ఇక్కడ మనం గ్రామర్ పాయింట్ మనం చూసినట్లయితే మరి ద్వితీయ భాషకు సంబంధించి, సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉపయోగపడే గ్రామర్ ఇది. మనం వాక్య భేదాల గురించి మనం చెప్పుకుంటున్నాము. వాక్యాలు ప్రధానంగా 3 రకాలు. అవి ఏంటంటే, ఒకటి సామాన్య వాక్యము,
సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము. సామాన్య వాక్యము అంటే సింపుల్ టెన్స్ అంటాం మనం. అంటే కర్త, కర్మ, క్రియ ఈ మూడు కలిపి ఉండేదాన్నే సామాన్య వాక్యం అంటారు. సంశ్లిష్ట వాక్యం అని అంటే మరి అసమాపక క్రియతో కూడుకున్నటువంటి వాక్యాలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అసంపూర్ణంగా ఉన్నాడు. రాము అన్నం తిని అంతే, తర్వాత ఏమో తెలియదు. అసంపూర్ణం అంటే అసంపూర్ణంగా ఉన్నటువంటి వాక్యాలుతో ఉండేదాన్నే సంశ్లిష్ట వాక్యం అంటారు. సంయుక్త వాక్యం అంటే ఏం చెప్పాను? సమప్రాధాన్యము. అటు రెండు వాక్యాలు కలిపితే యాడింగ్ అంటే మనం రెండు వాక్యాలను కలపటం కానీ, సమప్రాధాన్యత ఇవ్వటం కానీ, లేదంటే వాటికి మన ఇంగ్లీష్లో అండ్ లేదంటే వే ఇలా కలుపుతూ ఉంటారు కదా, అలాంటి పదాలతో ఇక్కడ మన వాక్యాలు కూడా రాయవచ్చు అనమాట. ఓకేనా? రాము వచ్చాడు, చుట్టాలు రాలేదు. రాము వచ్చాడు కానీ చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. అర్థమైందా? సో రెండు వాక్యాలకి ఇంపార్టెంట్ ఉంది. ఆ రెండు వాక్యాలను కలపటం. కానీ, మరియు, అవును, అయితే ఇలాంటి వాటితో వచ్చే వాటిని సంయుక్త వాక్యాలుగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇక్కడ విమల వంట చేస్తుంది, విమల పాట వింటుంది. ఇది సామాన్య వాక్యం. విమల వంట చేస్తుంది, విమల పాట పాడుతుంది. మరి దీన్ని సంశ్లిష్ట వాక్యంగా రాయండి అని చెప్పి అడిగితే మీరు ఏం రాస్తారు? విమల వంట చేస్తూ పాటలు వింటుంది. చూసారా నాన్న? విమల వంట చేస్తూ పాటలు వింటుంది. అదేవిధంగా ఇంకొక వాక్యం చూడండి నాన్న. అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. ఇది సామాన్య వాక్యం. దీన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చండి అన్నప్పుడు మీరేం చేయాలి? అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. చూసారా నాన్న? సో అంటే ఈ విధంగా ఈ వేలో మనకి ప్రశ్న అన్నటువంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక వాక్యం చూడండి. తాత భారతం చదివి నిద్రపోయాడు. దీన్ని సామాన్య వాక్యంగా రాయండి అని అంటాడు ఎగ్జామ్లో. అప్పుడు మీరు ఏం చేస్తాడు? తాత భారతం చదివాడు, తాత నిద్రపోయాడు. అర్థమైంది పిల్లలు? సో ఈ విధంగా మనకి మరి ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అన్నటువంటివి అడగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏ విధంగా అడిగినా సరే అన్ని ప్రశ్నలకు మనం సరైనటువంటి జవాబులు రాసి మరి మంచి మార్కులు సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, సామాన్య వాక్యం కొట్టిస్తాను నేను, మీరు దాన్ని సంశిష్ట వాక్యంగా మార్చండి, సంయుక్త వాక్యంగా మార్చండి. చూడండి, విమల తెలివైనది, విమల అందమైనది. విమల తెలివైనది మరియు అందమైనటువంటిది. వనజ చురుకైనది, వనజ అందమైనది. వనజ చురుకైనది, అందమైనది. అజిత అక్క, శైలజ చెల్లెలు. అజిత శైలజ అక్క చెల్లెళ్ళు. అర్థమైందన్నా? ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా, ఆయన డాక్టరా ప్రొఫెసరా, ఈ విధంగా కూడా మనం సంయుక్త వాక్యాలని రాయవచ్చు. ఓకే పిల్లలు? మరి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, మీరు రాయండి అన్న. మహతి ఆట ఆడింది, మహతి అన్నం తిన్నది. మహతి ఆట ఆడింది, మహతి అన్నం తిన్నది. మహతి ఆట ఆడి అన్నం తినింది. ఓకే పిల్లలు? సో ఈ విధంగా మనకి వాక్యాలు అన్నటువంటివి ఎగ్జామినేషన్లో అడగటానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఏ విధంగా అడిగినా సరే అన్ని ప్రశ్నలకు మనం సరైనటువంటి జవాబులు రాసి మరి మంచి మార్కులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో 10th క్లాస్లో మరి పబ్లిక్ పరీక్షలో కూడా మనకి సామాన్య వాక్యము సంశ్లిష్ట వాక్యంగా మార్చండి అని అడుగుతాడు. అడిగినప్పుడు మరి మీరు ఈ విధంగా చక్కగా రాసి మరి మంచి మార్కులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో మీరు వాక్యం, ఈరోజు మన వాక్యం గురించి చెప్పుకున్నాం కదా, చెప్పండి. ఇప్పుడు వాక్యాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఏంటవి? సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. సామాన్య వాక్యం అంటే కర్త, కర్మ, క్రియతో కూడుకున్నటువంటి వాక్యమే సామాన్య వాక్యం. దాంట్లో క్రియారహిత వాక్యాలు, క్రియాసహిత వాక్యాలు ఉంటాయి. రెండవది సంశ్లిష్ట వాక్యము. సంశ్లిష్ట అంటే ఏంటి? ఒక సమాపక, అసమాపక క్రియలతో కూడుకున్నటువంటి వాక్యాలు. ఉదాహరణకి, రాము అన్నం తిని బడికి వచ్చాడు, సోము బడికి వచ్చి ఆట ఆడాడు. ఈ విధంగా ఉంటుందన్నమాట సంయుక్త వాక్యం. 2 సమప్రాధాన్యం కలిగినటువంటి వాక్యాలు, 2 సమప్రాధాన్యత కలిగినటువంటి వాక్యాలు. రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. దీన్ని మనం రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు, 2 ఇంపార్టెంట్ వాక్యాలే. దీన్ని మనం యాడ్ చేయటం ఎలా యాడ్ చేస్తాము? రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.
ఓకే పిల్లలు, సో ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో రాయాలి. మరి 1-2 సార్లు ఈ యొక్క వీడియో వినండి. అదేవిధంగా మరి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మరి వాక్య రకాలు, ఈ యొక్క వాక్య రకాలు ప్రధానంగా 3 రకాలని చెప్పుకున్నాం కదా. మరి వాటికి సంబంధించి మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి మరి నేర్చుకొని చక్కగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే పిల్లలు, సో ఎగ్జామినేషన్లో మనకి ఇలాంటి ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి అదేవిధంగా మరి 6th to 10th క్లాస్ వరకు గ్రామర్లో మనం ఇలాంటి ప్రశ్నలు మనం నేర్చుకున్నట్లయితే మరి 10వ తరగతిలో మరి మంచి మార్కులు మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసిన వారము అవుతాము. ఓకేనా? ఈరోజు చెప్పిన పాఠం అందరికీ అర్థమైంది కదా? వెరీ గుడ్. సో ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో టేక్ కేర్. థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు.